ఎంతమంది సంతోషంగా ఉన్నారండి? సంతోషంగా ఉన్నవారు మీ చేతుల పైకి బిగ్గర హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మీ దగ్గర తెలుగు ర్యాప్సోడీ ఉంది కదా, మనము ఈ థర్స్డే 28th ర్యాప్సోడీని, అదేవిధంగా సమయాన్ని బట్టి 29th ర్యాప్సోడీ కూడా మనం చూసుకున్నాము. We are reading the rhapsodies. Thursday 28th, Friday 29th మనం చూద్దాము. సో దానిలోకి వెళ్ళిన వాక్య భాగం చెప్పడం ఆశపడుతున్నాను. Praise the Lord, hallelujah. Praise the Lord. ఇది నా వాయిసేనా? I think something has to be changed. So అందరికి తెలుగు అర్థమవుతుంది కదా? Hello, praise the Lord. Praise the Lord. I hope every one of you can understand Telugu, right? Okay, praise the Lord. So నేను కొంచెం ఇంగ్లీష్లో చెప్తాను, కొంచెం తెలుగులో చెప్తాను. ప్రభు వారు మీకు అర్థం చేయను కాక. Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah. కొంచెం బేస్ అయిపోయింది. Praise the Lord, hallelujah. Okay, that's good. Hallelujah, praise the Lord, praise the Lord. Hallelujah. Hallelujah, praise the Lord, praise the Lord. Okay, that's fine. Hallelujah. Praise the Lord. Hallelujah. అందరూ వందనాలండి. Praise the Lord. హలో, ఒకసారి నా వైపు చూడండి. ఓ తెగ బిజీ అయిపోయారు. ఒకసారి నా వైపు చూడండి, నా వైపు చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నేను బైబిల్ గ్రంథం ఓపెన్ చేసి ఏదైనా చదివితే అప్పుడు బైబిల్ గ్రంథం చూడండి, లేకపోతే మీ కళ్ళు నా మీద ఉంచండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఐ థింక్ ఇట్ సెడ్ అభిషేక్, సిస్టర్ ప్రశాంతి గారు కొంచెం ఇటు వచ్చేసారా? ఓకే, దిలీప్, ఓకే ఫైన్, దినేష్, ఓకే, నాకైతే మీతో కనపడుతున్నారు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం అండి. Ephesians chapter 6 verse 16. రెండు అంశాల నుంచి మాట్లాడబోతున్నాము. యూజ్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం అనే డాలును ఉపయోగించాల్సిందిగా నేను కోరుచున్నాను. దాని గురించి మాట్లాడతామని. సో అందరిలో చెప్పండి, టైటిల్ వచ్చేసి యూజ్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్. షీల్డ్ ఆఫ్ ఫెయిత్ తెలుగులో వచ్చేసి విశ్వాసం అను డాలును ఉపయోగించండి. హల్లెలూయా. దేని ఉపయోగించాలంటే మనము విశ్వాసం అనే డాలు, ఇంగ్లీష్ లో యూజ్ ద షీల్డ్ ఆఫ్ ఫెయిత్. హల్లెలూయా. సరే, అసలు మనం షీల్డ్ ఎందుకు ఉపయోగిస్తామండి? మనము ఈ యొక్క డాలును ఎందుకు ఉపయోగిస్తాము? మీరు ఎక్కడ ఉపయోగించడం చూసారా? మీరు ఎప్పుడైనా ఉపయోగించారా? మనం ఎప్పుడో ఉపయోగించలేదు, అటువంటి స్థితి మనం రాలేదు. మీరు కొంచెం పోలీసుల దగ్గర చూసాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ఎవరైనా ప్రొటెక్ట్ చేయడానికి లేదా ప్రొటెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఇట్లా చెక్కలాకుండా ఇలా పట్టుకుంటారు, గుర్తుందా? కొంచెం పూర్వకాలంలో వెళ్ళిపోయాం అనుకోండి. సో వాళ్ళని చేసేవారు సోల్జర్స్ అందరూ యుద్ధంలో ఎవరైనా అపవాదం వచ్చి మనం ఇస్తారేమో అవి తగలకుండా ఆపడంగా ఉపయోగించేవారు. So the shield is used to protect us. Praise the Lord. We have seen many times where the police officer uses the shield to protect the people and also to protect themselves. And also we have been seeing it in the wars where the soldiers go and use the shield just to protect them, right? Praise the Lord. I think Johnson and someone could just translate them, right? Sitting behind him. You could take one chair and sit behind them and translate them into the English, so that we could save much time. Praise Lord and hallelujah. So ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. నేను 1 2 3 అంటున్నది మా అందరం చదువుదాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ అధ్యాయము 16వ వచనం. ఓకేనా? రెడీ? 1 2 3 లెట్స్ గో అండ్ రీడ్ ఇట్. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టిని అగ్ని బాణములన్నిటిని ఆర్పుటకు శక్తివంతులగుదురు. హల్లెలూయా.
మనము ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము మనం 16వ వచనం మనం చూసినట్లయితే just leave the and everything and be seated with them and translate the word. చూడండి ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం ఏమంటుందంటే, యుద్ధానికి అక్కడ చాలా ఏమంటారు ఆయుధాలు ఉన్నాయి. ఒకటేమో రక్షణ అనే శిరస్త్రాణము, ఇంకా వాట్ యు డు అని టేక్ ది చైర్, సిట్ బిహైండ్ దెమ్, పుట్ యువర్ ఫేస్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ దెమ్ అండ్ ట్రై టు ట్రాన్స్లేట్ ఇట్. యు డు ఇట్. వింటున్నారన్నమాట. అక్కడ చాలా ఉన్నాయండి. ఒకటేమో రక్షణ అనే శిరస్త్రాణము, ఇంకేముంది నీతి అనే మైమర్పు, సారీ సత్యం అనే దట్టు, నీతి అనే మైమర్పు, ఓకేనా. ఇంకేముంది సువార్త ప్రకటించే జోళ్ళు, ఇంకోటి విశ్వాసం అనే డాలు, ఇంకోటి దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గము. ఇవన్నీ ఏంటి వెపన్స్. సో ప్రభువారు అపోస్తుడైన పౌలుతో మనకి చెప్పే విషయం ఏంటంటే, వీటన్నిటికన్నా నువ్వు దేన్ని ఉపయోగించంటున్నారు? విశ్వాసం అనే డాలు. మీరు చూడండి వాక్యం ఎలా చెప్తుందో, ఇవన్నీ గాక విశ్వాసం అనే డాలు పట్టుకొనడి. హల్లెలూయా. దేన్ని పట్టుకోమన్నారు? విశ్వాసం అనే డాలు. సో డాల్ ఏంటో మీకు చెప్పాను. డాల్ ఏం చేస్తుంది? శత్రువు ఏమైనా మనం ఇస్తున్నప్పుడు అది మనం తగలకుండా మనం ఏం చేస్తాము? ఆ విశ్వాసం అనే డాల్ ఉపయోగించినప్పుడు ఏమైపోతుంది? అది మనం తగలకుండా ఉంటుంది. సరే, ఇక్కడ 3 విషయాలు. ఒకటేమో విశ్వాసం అనే డాలు, రెండోదేమో ఏముంది అక్కడ? లేదండి, అది వచ్చిన అలా మీకు 3 విషయాలు చెప్తాను. ఇవన్నీ కాక విశ్వాసం అనే డాలు పట్టుకున్నాడు. దానితో మీరు దుష్టి అగ్ని బాణమును, చెప్పండి, దుష్టిని అగ్ని బాణమును చెప్పండి. ఈరోజు మనం విశ్వాసం గురించి నేర్చుకుంటాము, దాన్ని ఎలా ఉపయోగించాలో. అదే విధంగా దుష్టిని యొక్క అగ్ని బాణాలు ఏంటో కూడా మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ఏమి నేర్చుకున్నాము? విశ్వాసం అనే డాలును ఎలా ఉపయోగించుకోవాలి, రెండోదిగా అది ఉపయోగిస్తూ దుష్టిని యొక్క అగ్ని బాణములను ఏ విధంగా ఆర్పొచ్చు కూడా మేము నేర్పిస్తాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, విశ్వాసం అంటే ఏంటండి? వాట్ ఈస్ ఫెయిత్? హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా విశ్వాసం ఏంటంటే, మనం దేని నిమిత్తం అయితే నిరీక్షిస్తున్నామో అది నిజమని మనకి రుజువు వేస్తుంది. ఏంటిది? విశ్వాసము. హలో. దాని మన యొక్క భాషలో మనం చెప్పుకోవాలంటే, విశ్వాసం ఏంటంటే దేవుని యొక్క వాక్యమునకు నీకు హృదయము స్పందిస్తుంది కదా, దాని విశ్వాసం అంటాం. మూడో డెఫినేషన్ ఇస్తాను, ఇది చాలా ప్రాక్టికల్ ఉంటుంది. వాక్యానుసారంగా ఆలోచించడము, వాక్యానుసారంగా పలకడము, వాక్యానుసారంగా బ్రతకడమే విశ్వాసము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మనం ఏ విధంగా ఆలోచించాలి? వాక్యానుసారంగా. మనం ఏ విధంగా మాట్లాడాలి? వాక్యానుసారంగా. మనం ఏ విధంగా బ్రతకాలి? వాక్యానుసారంగా. హల్లెలూయా. అది విశ్వాసం అంటే. హల్లెలూయా. విశ్వాసం అనే డాలు. ఈ డాలు ఏం చేస్తుందంట? దుష్టిని యొక్క అగ్ని బాణములను ఆపివేస్తుంది. హల్లెలూయా. దుష్టిని యొక్క అగ్ని బాణములు అంటే, నువ్వు నేను అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం మాత్రమే లోకంలో లేము, మనతో పోరాడడానికి దుష్టుడు ఉన్నాడు. మనం మాత్రమే లేము, కానీ మనం ఎదిరించడానికి, మనతో పోటీ పడడానికి శత్రువు అన్నాడు. కానీ శత్రువు ఎటువంటి శత్రువు? దుష్టుడు. చెప్పండి, దుష్టుడు చెప్పండి. నీచుడు. లేకపోతే మన తెలంగాణ చెప్పాలని నీచమైన బుద్ధి అంటారు. ఓకేనా? అంటే వాడికి ఏమి మన మీద మంచి ఆలోచన ఎప్పుడు ఉండవాడి. ఎప్పుడు మీ బైబిల్ చదవకుండా మీరు ఆపాలని, మీ ప్రార్థన రాకుండా మీరు ఆపాలని, సువార్త ప్రకటన మీరు ఆపాలని అదే పనిలో ఉంటాడు. అమ్మాయి ఇప్పుడు ఇన్ని రోజులు పని చేసి కదా, రెస్ట్ తీసుకోవడానికి ఏముండదని మనమే రెస్ట్ పరిగెడుతూ ఉంటాం. కానీ సాధారణ 24 hours ఎక్స్ట్రా డ్యూటీలు ఇప్పించుకొని పని చేస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. సో నేను చెప్పే విషయం ఏంటంటే,
దుష్టుడు ఉన్నాడు, వాడికి ఆయుధాలు కూడా ఉన్నాయి. వాడు ఏది ఉపయోగిస్తున్నాడంట? అగ్ని బాణం అని చెప్పాలి. అగ్ని బాణములు అంటే వాడు ఇసరే కేవలం బాణములు మాత్రమే కాదు, అగ్ని బాణములు. సరే, వీడు ఎంత ఒత్తాలైనా సరే, వాడికి ఎంత శక్తి ఉన్నా కానీ ప్రభువారు మనకంటూ వాడిని ఎదిరించే మరియు వాడికి అగ్ని బాణమును ఆర్పే సామర్థ్యం మనకి ఇచ్చాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా మాట అర్థమవుతుందా? ఒక సాధారణ శక్తివంతుడు అయితే నువ్వు సర్వశక్తివంతుడవు. హల్లెలూయా. అసలు చెప్పడం తప్పేనండి. అసలు బైబిల్ గ్రంథం చెప్తుంది సాతాను కంట ఏ శక్తి లేదంట. ఏదైనా శక్తి వాడి దగ్గర ఉందంటే నువ్వు నేను ఇచ్చింది మాత్రమే. అందుకే బైబిల్ గ్రంథం చెప్తుంది స్పష్టంగా, అపవాదికి చోటు ఇవ్వకండి. ఎవరు చోటు ఇవ్వకూడదంట? చోటిస్తే వాడు గుమ్మ మొదలు పెట్టి మొత్తం రూముల్లోకి వచ్చి వాడే గెస్ట్ లాగా వచ్చిన వాడు నివసించలేదా తయారవుతాడు. హల్లెలూయా. ఇలా చెప్తామా? Satan is not my guest and he has no room in my house. Praise the Lord. ఒకవేళ ఇప్పటికే సాతాను నీ గృహంలో ప్రవేశించి దుకాణం వస్తే ఏం చేస్తాడు తెలుసా? ఈ వాక్యం విన్న తర్వాత వాడి సామాన్య వాడు బయటికి ఏంటి. హల్లెలూయా. వాడిని బట్టి నీకు నీ కుటుంబానికి ఎప్పుడు ప్రమాదమే. ప్రైజ్ ది లార్డ్. సరే, అసలు వాడి యొక్క ఈ యొక్క అగ్ని బాణం ఎలా ఉంటాయి కూడా మనం ఈరోజు తెలుసుకుందాం. హల్లెలూయా. I want every one of you to take the notes and you have to give it to me before you could leave the service. వాక్యం స్పష్టంగా వినండి. ఎవరైతే రాసుకుంటారో రాసుకోండి. అయిపోయిన తర్వాత నాకు చూపించి మీరు వెళ్ళాలని. సరే, నేను చదువుతాను నీకు. There are times when troubling thoughts may run through the mind, creating feelings of distress and agitation. Some people think they are just being emotional when this happens. But what they don't realize is that the enemy often seeks to take advantage of the emotions by bombarding their minds with negative thoughts. These are fiery darts and missiles. Hallelujah. ఈ ఫస్ట్ పారా ఏం మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే సాతాను యొక్క అగ్ని బాణములు అంటే ఏదో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సాతాను యొక్క అగ్ని బాణములు ఏంటంటే ఆలోచనలు. ఏంటంటే ఆలోచనలు. అంటే వాడు ఏం చేస్తాడంటే నీ లోపలికి ఆలోచన విసురుతాడు. ఆ ఆలోచన బట్టి ఏమైపోతుంది తెలుసా? నువ్వు భయపడబోతావు. ఆ ఆలోచన బట్టి ఏమైపోతుంది తెలుసా? నువ్వు గందరగోళం గురవుతావు. ఆ ఆలోచన బట్టి ఏమైపోతుంది తెలుసా? నువ్వు విసిగిపోతావు. వింటున్నా మాటలు? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మొత్తం డయాగ్నోస్ చేసి ఏదైనా రిపోర్ట్ ఇచ్చారు అనుకోండి, అమ్మ నీకు బాగాలేదమ్మా, కొద్ది కాలంలో వెళ్ళిపోతావు అని రిపోర్ట్ వచ్చింది అనుకోండి, వెంటనే ఏమైపోతావు? భయపడకపోతావు, వణికిపోతావు, ఇంకా ఆందోళన మొదలైపోతుంది. అంతేనా? కానీ నేను ఏమంటానంటే సాతాను కూడా నీలో ఎటువంటి ఆలోచన పెడతాడు తెలుసా? నీకు భయపెట్టే ఆలోచనలు కలిగేస్తాడు. నువ్వు దిగులు పడే ఆలోచన కలిగేస్తాడు. ఓకేనా? నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. వాడు కొన్ని తలంపులు పెడతా ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎగ్జామ్ చాలా సీరియస్గా రాసేస్తావు, సాతాను నుంచి అంటే ఏం పర్లేదు మనం కాపీ కొట్టి పాస్ అయిపోయి నీకు ప్రోత్సహిస్తుంది. నువ్వు చాలా బాగుంది కదా, నాకు సహాయం పడతాను, కాపీ కొడతావేమో. నంటనండి, ఈ లోకం అనే పరీక్షలో నువ్వు నేను పాస్ అవ్వను గాక. ఇది కేవలం ట్రయల్ వర్షన్ అండి. దీని తర్వాత నిజమైన జీవితము, ఆ 1000 సంవత్సరాలు నువ్వు ఏ విధంగా పరిపాలన చేయాలనేది ఈ భూమి మీద నువ్వు బ్రతుకుతున్నావు కదా, దాని మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. నేనంటానండి, మన యథార్థంగా నీతిగా నిజాయితీతో ప్రభు బిడ్డ ఎలా ఉంటారు అని చూపించుతూ మనం బ్రతుకుతాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మా పాస్టర్ గారు ఇప్పుడు తెలియకుండా నేను చాలా చేసానండి. సరే, ఇప్పుడు తెలుసుకున్నావు కదా, యథార్థంగా బ్రతుకుదాం, నిజాయితీగా బ్రతుకుదాం. నీ యొక్క యథార్థతను బట్టి, నీతిని బట్టి ఒక ఉద్యోగం కోల్పోయే అవకాశం వచ్చిందేమో, ప్రభువాన్ని పొందాలని చెప్పి ఆ ఉద్యోగం రాజీ పడేసి. ప్రైజ్ ది లార్డ్. నేను అంటాను, ప్రభువు నీకు ఇచ్చిన జీవం కన్నా
ఏది కూడా మీ దాంట్లో గొప్పగా ఉండకూడదని. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కోవిడ్ టైంలో మీరు వ్యాక్సినేషన్ వేయించుకోండి, లేకపోతే మనం ఉద్యోగం తీసేస్తామన్నారు. దానిలో కొంతమంది విన్నవారు ఏం చేశారు, ఎక్కడైనా ఉద్యోగం మానేస్తే మా కుటుంబానికి ఎక్కడ నష్టం కలుగుతుందని ఏం చేశారు, కొంతమంది వెళ్ళి వ్యాక్సినేషన్ తీపించుకున్నారు. ఓకే, దేవుని స్తోత్రం. ఇప్పుడు ఎవరైతే వ్యాక్సినేషన్ చేయించుకోకపోతే ఉద్యోగం తీసేస్తా అన్నారో, నువ్వు వేయించుకున్న తర్వాత తీయరు అనే హామీ ఉందా? ఇదేమైనా గవర్నమెంట్ జాబా, సెక్యూరిటీ జాబా? ఏ జాబ్లో తీసే అవకాశం ఉంటుందని. అందుకే అంటాను, ఈ యొక్క టెంపరీ లైఫ్ని నువ్వు టెంపరీగా చూడు. ఏదైతే నిత్యమైన ఉంటావో దాన్ని పట్టు నువ్వు బ్రతుకు. హల్లెలూయా. పాస్టర్ పిసిగా చెప్తా ఉన్నారు, ఎవరైతే ఇలా వ్యాక్సినేషన్ ఎక్కువ ప్రమోట్ చేస్తా ఉన్నారో వారి కంపెనీస్ ఎగిరిపోతాయి, ఆ బాస్ ఎగిరిపోతాయి అని చెప్పారు. మరి బిల్గేట్ పరిస్థితి ఏమైపోయింది? నువ్వు బాగా స్టడీ చేస్తే ఈజ్ నో లాంగర్, మీకు తెలుసా, నో లాంగర్ బ్రతికి లేదని చెప్తలేదు. ఇప్పుడు అంత హవా తనది ఈ మైక్రోసాఫ్ట్ మీద లేదని. డాక్టర్ యాంటనీ ఫౌసి ఏమైపోయాడు? తనే సైంటిస్ట్, తనేమైపోయాడు. సో నేను ఏమంటున్నా తెలుసా, ప్రభు కోసం బ్రతుకుతున్నప్పుడు ఆ కొద్ది కాలం శ్రమ గుండా వెళ్తామేమో, కానీ యేసయ్య గారు అంటారు కదా, ఏమంటారు? శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారెదను. సో వెన్ వి గో త్రూ టెంప్టేషన్స్ కదా, టెంప్టేషన్స్ కూడా వెళ్తున్నప్పుడు నువ్వు ఓటమి అంగీకరించక. ఎందుకంటే నువ్వు ఎదుర్కొన్న టెస్ట్ రేపటి రోజు టెస్ట్ మనకి మారబోతుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సింహం బోన్లోకి దానిని విసిరేశారు. పాప అందరూ అనుకున్నారు సింహాలు వచ్చి దానిని తినేస్తాయి అనుకున్నారు. లేదు, మీకు తెలియని విషయం ఏం తెలుసా, ప్రభు వారు అదే రాత్రి దానికి ఫాస్టింగ్ అని కాలింగ్ ఇచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఫాస్టింగ్ చెప్పడం ఐఎమ్ సో ఇంట్రెస్టెడ్. దానియేలు ఆ సింహపు బోన్లోకి వెళ్ళక మునుపు తన ఫాస్టింగ్ ఉండేనండి. ఆయన వచ్చినప్పుడు ఏమైపోయింది తెలుసా, ఆ అనాయింటింగ్ కాస్త ఆ సింహాలు వెళ్ళిపోయిందండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభు వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు తప్పకుండా నువ్వు ఫాలో అయిపో. ప్రైజ్ ది లార్డ్. ఓకే, సో సాధనకు అగ్ని బాణములు ఏంటి అని చెప్పాను మీకు? ఆలోచనలు, అబద్ధాలు, ఇవి. ఓకే, సెకండ్ పేరా చదువుతాను నేను. When such negative emotions resulting from negative thoughts are left unchecked, they could soon lead to anxiety and despondency. These are signs that the adversary is attempting to create turmoil through the mind. But Ephesians 6:16 says, పంజేది చూడండి, రెండో ప్యారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సాతాను వాడు ఆలోచనలు మీకు కలిగి చేసినప్పుడు వాటిని మీరు ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. ఏదో తలంపు వచ్చేసిన దాని కూడా వెళ్ళిపోకండి. వింటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న జనరేషన్లో చాలా మంది ఈ థాట్స్ ఎక్కువ తిరుగుతుంటాయి, సూసైడల్ థాట్స్. ఏంట్రో నా బ్రతుకు, నేను చచ్చిపోతే పని అయిపోతుంది. తలెంచింది ఎవరు? నేను కొంచెం ఇంపార్టెంట్ చెప్తాను కాస్త. నువ్వు అనుకుంటావు నాకు ఆలోచన వచ్చింది కదా నువ్వు అనుకుంటావు, కానీ నేను చెప్తాను ఆలోచన నీకు రాలేదు. సాతాను వాడి ఆలోచన నీలో పెట్టి నువ్వు ఆలోచిస్తున్నావు అన్నట్టుగా నేను ఆలోచింపజేస్తానండి. నేను చెప్పేది మీకు అర్థమైతే బాగున్నాడు. Satan puts his thoughts in you and makes you think that it is you who is thinking. కానీ యాక్చువల్గా వాడు పెట్టే తలంపులు అన్నాయండి. అర్థమవుతుందా? నేను చెప్పే మాట అర్థమవుతుందా? నువ్వు అనుకుంటావు నాకు అర్థం కావాలి, అన్ని ఆలోచనలు వస్తా ఉంటాయి. నీకు రావట్లేదమ్మా, వాడు తీసుకొస్తున్నాడు. నీకు నాకు ఎందుకు రావు తెలుసా? We have the mind of Christ. మన క్రీస్తు యేసు కలిగిన మనసు మనం కలిగి ఉన్నాము. మన క్రీస్తు లాగా తప్ప వేరే దాన్ని మనం ఆలోచించలేము. ప్రైజ్ ది లార్డ్. సో నెక్స్ట్ టైం నీకు ఆలోచన వస్తుంది అనుకో, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వేం చేస్తావు తెలుసా, అది మీకు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. సో మూడో పేరా చదువుతాను నేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిద్రపోయిన కొంతమంది కనబడుతున్నారు ముందు ఇక్కడే. ప్రభువు స్తోత్రం. ఆత్మ కడగ నా చేతిలో ఉంది ఇక్కడ.
పక్కన చెప్పండి, నిద్రపోతుంది చెప్పండి. Hallelujah. మధ్యాహ్నం అయింది, భోజనం ఆగల టైం సమయం అయింది అనుకుంటా. పొట్ట చెప్తుందేమో, పాస్టర్ గారు టైం అయిపోతుంది, ఇంకా ఎప్పుడు ముగిస్తే మనకు నిద్ర వస్తుందనేమో. ప్రైజ్ ది లార్డ్. వారంలో ఒక్కరోజే కదా మరి 2 గంటలు దేవుని సన్నిధిలో గడిపేది. దృష్టితో మనం అటెండ్ అవుతాం. 3వ పేరా చూద్దాం. At such moments when you find yourself wrestling with thoughts of gloom, use a shield of faith. Actively vocalize the word of God. Hallelujah. Praise the Lord. Remember, faith must be vocalized and put to work. You are to declare, I refuse to be anxious, fretful, nervous or apprehensive. I am born of God and have overcome Satan and the world and its negative and debilitating effects. Hallelujah. సాతాను అటువంటి ఆలోచనలు నీకు తెప్పిస్తున్నప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? దేవుని యొక్క వాక్యం నువ్వు పట్టుకొని నువ్వు పలుకుతావు. Praise the Lord. Hallelujah. When you put the word of God into action, it is faith in operation. నేను మళ్ళీ చెప్తాను వినండి. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం తీసుకొని పలుకుతావో అప్పుడు పని చేస్తుంది. హల్లెలూయా. Hallelujah. నీ యొక్క యుద్ధ సమయంలో నువ్వు నోరు మూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఓడిపోతావండి. సాధన నీ చేతులు కట్టేయచ్చు, కాలు కట్టేయచ్చు, నేను కట్టేసి మొత్తం. కానీ నీ నోరు మాత్రం కట్టేది ఒక్క. నీ నోరున్నంత కాలము నీ జీవితానికి నువ్వే విమోచకుడు. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? Hallelujah. నువ్వు గాఢంత కాలపు లోయలో నువ్వు వెళ్తున్నా సరే నువ్వు చెప్పాలి, ఏ తెగులు నా జీవితానికి రాదు. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. నేను పాస్టర్ క్రిస్టయ్య గారిని ఒక రోజు తన అనారోగ్యం పాలవుతే అంబులెన్స్ లో హాస్పిటల్ తీసుకెళ్ళిపోతారంట. నీకు ఎలా ఉంది అడుగుతున్నారంట. నాకైనా చాలా బాగుందని చెప్పారంట. ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళిపోతారంట. రిపోర్ట్స్ చాలా భయంకరంగా ఉన్నాయి. నీకు ఎలా ఉంది అడుగుతారంట. నాకైనా బ్రహ్మాండంగా ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఆపరేషన్ చేసే టైం కల్లా ఎలా మళ్ళీ చెక్ చేశారంట. తను ఏమైతే పలుకుతానో అది చేశారంట. ప్రైజ్ ది లార్డ్. డోంట్ స్టాప్ వాట్ యు ఆర్ బిలీవింగ్. నువ్వు ఏది నమ్ముతున్నావో దాని పలుకను నువ్వు ఆపక. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నువ్వు పలుకుతున్నప్పుడు ఏం చేస్తున్నావు సార్? నీ జీవితాన్ని సృష్టించుకుంటున్నావండి. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. చెప్పండి, నమ్మండి, నమ్మండి, పలకండి. పలకండి. ప్రైజ్ ది లార్డ్. ఏం నమ్ముతావు? ఆయన వాక్యాన్ని ఎలా నమ్ముతావు? చదవటం. వాక్యం చదవడం నమ్మగలుగుతావా? Yes. వాక్యం చదవకుండా నువ్వు నమ్మగలుగుతావా? నువ్వు ఏదో నమ్మాలంటే వినాలి కదా. నువ్వు వినాలంటే నువ్వైనా చదవాలి, ఎవరైనా చదవాలి కదా. Yes, yes. నువ్వు ఎంత వాక్యం చదువుతావో అంతలో నువ్వు ప్రొటెక్ట్ చేయబడతావు. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. ఈరోజు కొంచెం ఒక స్టెప్ లోతుకి చెప్తాను మీకు. ఎంతమంది వినాలని ఆశపడుతున్నారు? Hallelujah. 2 విషయాలు ఉన్నాయి నాకు ఈ వారం ఆశ్చర్యపరిచిన విషయాలు. దశమ భాగం అని చెప్పండి. బైబిల్లో ఏం చెప్తున్నా సార్? దశమ భాగం విషయంలో మీరు దశమ భాగం ఇచ్చి నన్ను శోధించండి. ఎవరిని శోధించాలంట? యెహోవాని శోధిస్తే ఆయన ఏం చేస్తాడంట? పట్టజాలనంతది ఆకాశపు వాకిట్ని తెరుస్తాడు. ఓకేనా? దాంతో కూడా ఆయన చెప్పిన విషయం ఏంటి తెలుసా? నేను ఇక చీడ పురుగులను ఏం చేస్తాను? తరుముతా అని చెప్పాడు. ఓకేనా? అందరూ వినండి. ఇప్పుడు నువ్వు దశమ భాగం ఇస్తే ప్రభు సాత తరిమేస్తాడు. లేకపోతే అవతలకు అని నీ లైఫ్ అంతా వాటి తరుగుతూ బ్రతిపోతూ ఉండవు. ఎవరైనా అర్థమైందా? మనం ఎప్పుడైతే దశమ భాగం ప్రభు వారికి ఇస్తామో ప్రభు వారు ఏం చేస్తారంటే ఈ పురుగులు ఉన్నాయి కదా, నీ యొక్క పంటను తినే పురుగులను ప్రభు తరిమేస్తారు. నువ్వు అక్కడ దశమ భాగం ఇవ్వకపోతే ఏమైపోతుంది తెలుసా? ప్రభు ఉద్యోగం లేదు. అప్పుడు ఈ యొక్క పురుగులు ఉంటాయి కదా, అవి చేంజ్ చేస్తాయంటే పంట తినేస్తాయి. ఆస్తుగా కొంచెం అర్థమయ్యేదిలో చెప్పండి. ఈ చీర పురుగులు ఏంటి, పంట తినే పురుగులు ఏంటి అంటే డబ్బులు దగ్గర వస్తావు అంటే నువ్వు ఖర్చు పెడతావు అని లోపలికి వెళ్ళిపోతావు అంటే నెలకి 30,000, 50,000, 60,000, 15,000 వావ్ వస్తుంది. నెల ఆరంభంలో వస్తుంది. 3వ తారీఖు 10వ తారీఖు వెళ్ళినప్పుడు అంత వెళ్ళిపోతా ఉంటది. ప్రభు హలో,
నీ మనీ సెక్యూర్ చేసుకోవాలంటే దశభాగం ఇవ్వను. హల్లెలూయా. నేనేం పెట్టిన సిస్టమ్ కానీ గొడవ పడదు, ఆయన గొడవ పడండి అంటే దశభాగం ఇచ్చే వాళ్ళు ప్రభు వారు దృష్టి ఎప్పుడు ఉన్నారండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, ఇంకో మాట చెప్తాను, ఆఖరిలో గురించి అని చెప్తాను మీకు, సరేనా? సరే, ఇక్కడ నేను చెప్తాను, అగ్ని బాణం ఎలా ఆర్పేయాలంట మనము? వాక్యం ఎలా ఆర్పగలము? ఎలా? సరే, ఒక అగ్ని బాణం ఏంటంటే నీకు అంత బాగుంది చెప్పండి, నీకు అంత బాగుందని చెప్పండి, ఒక ఆలోచన వచ్చింది అంత తుమ్మవు, తుమ్మిన వెంటనే నీ మనసు ఆలోచిస్తూ ఉంటాయి, ఇక అయిపోయింది, జలుబు మొదలు అయిపోయింది, వాతావరణం చల్లగా ఉంది, ఒళ్ళంతా వేడి ఎక్కేస్తుంది, నీకు రాకముందు నువ్వు ఆలోచించేస్తా ఉన్నావు, నువ్వు ఆలోచిస్తున్నావు అని చెప్తున్నాడు, కానీ వెనకాల సాధన ఏం చేస్తుందంటే నీకు ఆలోచన కలిగేస్తా ఉంది. అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలంటే నేను అనారోగ్యంగా ఉండనని తృణీకరిస్తున్నాను, నేను అనారోగ్యం పాలవను అని ఏం చేయాలి? నువ్వు పలకాలి. ఎవరు అర్థమవుతుందా? హలో, అర్థమవుతుందండి? ఇంకో సిమ్టమ్, నువ్వు బ్యాంక్ చూసినప్పుడు నీకు బ్యాంక్ అకౌంట్ లో మనీ అంతా వెళ్ళిపోతా ఉంది, అప్పుడు నువ్వేం చేయాలి సార్? ఏస్తున్నాము అక్కడెక్కడ ఆగిపోను కాక అని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మాకు తెలిసిన ఒక దైవజనులు ప్రవక్త గారు హ్యూబర్ట్ ఏంజెల్ గారు చెప్పిన విషయం ఏంటంటే నీ యొక్క ధనమును సోల్జర్స్ లాగా చూడమన్నారట. ఎలా చూడమన్నారు? మన యొక్క సోల్జర్స్ ని పెట్టుకుంటావు, పంపిస్తావు, నీ ఇష్టం. ఓకే, దేవుడి రాజ్యం కొరకు నీకు సోల్జర్స్ ఉపయోగిస్తే దాంట్లో నీకు ఇంకో ప్రొటెక్షన్ ఉంటుందండి. లేదు నా ఇంటిని కాపాడుకున్నా నువ్వు పెట్టుకున్నావు అనుకో, వాళ్ళు ఎంత సపోజ్ నీకు ఏం ఉండదండి. లెట్ యువర్ సోల్జర్స్ బి హిస్ సోల్జర్స్. నేను చెప్తున్నాను, మీకు అర్థం కావాలని భావిస్తున్నాను. అర్థమవుతుందా? సోల్జర్స్ అంటే ఏమంటున్నావు? మీ డబ్బు గురించి మాట్లాడుతున్నాను. నీ డబ్బులు దేవునికి రాజ్యం కొరకు నువ్వు విత్తనం విత్తినప్పుడు నువ్వు నీ యొక్క డబ్బు ఏమైపోతుంది తెలుసా? దేవుడి డబ్బుగా మారుతుంది. ఇప్పుడు ఇండియాలో ఉన్న డబ్బులు నువ్వు యుఎస్ కి మార్చావు అనుకో, నీ డబ్బు వాల్యూ మాట్లాడేనా? దేవుడు రాజ్యంలో పెట్టినా నీ డబ్బు ఏమైపోతుందో ఆలోచించండి. ఓకే, నేను 4 పేరా చదువుతాను. If you don't actively use your faith against the missiles the enemy throws at your mind, the attacks may extend from the mind to the body. It is the reason you must be quick to use the word to cut out and expel negative thoughts and wicked imaginations. Declare that your spirit, soul and body might belong to the Lord and are thus sanctified by the Spirit. Hallelujah. నువ్వు కానీ ఒకవేళ ఆ ఆలోచన వచ్చినప్పుడే వాక్యను ఉపయోగించుకోకపోతే ఆ ఆలోచనలు ఏమైపోతుంది తెలుసా? నీ శరీరంలోకి వచ్చేస్తాయి. అనారోగ్యం ఇక్కడ మొదలైంది, నీ శరీరంలోకి వచ్చేస్తుంది. సో నువ్వేం చేయాలి? ఏం చేయమంటాను? ఏం చేస్తారండి? వాక్యం వింటున్నారా? మీ మనస్సు, మీ ప్రాణము, మీ ఆత్మ అన్ని ఇక్కడ ఉన్నాయా? ఎన్ని చలి పెడుతుందా? రాగాడబా ప్రయాణం చేయండి. హలో, సరే, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను, నాకు చెప్పండి. ఇప్పుడు నేను ఏం చెప్పాను నాకు చెప్తే నేను వెంటనే ముగించేస్తాను. సరే, ప్రశ్నలు వేస్తాను, చెప్పండి. విశ్వాసం అంటే ఏంటిది? ఎవరు చెప్తారు? చేతులు పైకి ఎత్తండి. వాట్ ఈస్ ఫెయిత్? వాట్ ఈస్ ఫెయిత్? మీకు తెలిసిన నేను అడగలేదు, నేను చెప్తే అడుగుతున్నాను. విశ్వాసం అంటే ఏంటిది? ఎవరు చెప్తారు? నేను లెక్కేస్తాను, చూడండి, మీకు అర్థమవుతుంది. 1 2 3 4 5 చేతులు ఉన్నాయి, కొన్ని 6 అనుకుందాం. మరి మిగతా వాళ్ళకి అర్థం కాలేదు, నేను లేదా? చెప్పండి. అర్థమైంది. ఎవరికైనా నేను చెప్పిన ప్రశ్నకి ఆన్సర్ చేయకపోతే ఈరోజు మీరు ఆఫరింగ్ ఇచ్చేటప్పుడు ఒకవేళ 1000 రూపాయలు ఇవ్వాలనుకుంటే నేను 2000 వేసి ఇవ్వాలి. విన్నారా?
ప్రభువారు ఇచ్చేటప్పుడు మాత్రం ఆయన మిమ్మల్ని కుదిపేసి మీరు అడిగిన దాన్ని ఇచ్చేది. ఆయనకి నేను ఇవ్వాలి అన్నప్పుడు మాత్రం 2 అడుగులు ఫాస్ట్గా ఈరోజు ఎన్ని క్వశ్చన్లు. విశ్వాసం అంటే వాక్యానుసారంగా బ్రతకడమే విశ్వాసము. చెప్పండి, విశ్వాసం అంటే వాక్యానుసారంగా బ్రతకడమే. ప్రైజ్ ది లార్డ్. సరే, రెండోది సాతాను యొక్క అగ్ని బాణములు చెప్పారు. అంటే ఏంటిది? సాతాను అగ్ని బాణములు ఏంటిది? చేతులు పైకెత్తారు. 1 2 3 4 5 6. అవ్వ సాతాను అగ్ని బాణం ఎంతమంది అటెన్షన్ గా వింటారు? ఓకే, తెలిసి స్తోత్రం. సాతాను యొక్క అగ్ని బాణములు అంటే వాడు పెట్టే ఆలోచనలు. అంటే ఆలోచనలు ఏం చేస్తాయంటే నీ భయాన్ని కలిగిస్తాయి. నువ్వు ఆ ఆలోచన బట్టి విసిగిపోతావు, ఆ ఆలోచన బట్టి గందరగోళం అయిపోతావు. అంటే అబద్ధాలని చెప్పగలుగుతాను నేను. ప్లస్ వాడు ఎలా మాట్లాడుతూ నీతో కొంచెం సిస్టర్ గ్లోరీ రామని చెప్తాను మాట. మనం ఒకలాగా అనుకుంటాం, ఇక్కడ నుంచమ్మా అక్కడ మనం అనుకుంటాము సాధారణ మనతో మాట్లాడుతున్నప్పుడు ఇలా మాట్లాడుతాం అనుకుంటాం. ఏ గ్లోరీ అది చూసావా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఖాళీ ఉంది కదా, ఎవరు రారుకో. సాధ ఇలా మాట్లాడండి, ఇలా మాట్లాడు. ఎలా మాట్లాడంటే నేను ఇప్పుడు కనపడుతున్నాను, అసలు నేను కనపడ సీన్లో కనపడినా. అసలు సాధన ఏం చేస్తే గురితో ఆలోచింపజేస్తాను అనమాట. ఏంటంటే నువ్వు అటు చూడమా, ఇప్పుడు నీకు ఆలోచన వస్తూ ఉండదు. అబ్బా అంత ఖాళీగా ఉంది అక్కడ, ఈ చర్చ ఇప్పుడు నిండదు, మొత్తం అంటారు పోతా ఉంటారు అంతే. ఇప్పుడు ఇది వాడు ఆలోచన. మీకు అర్థమైందా? అంటే వాడు ఒక అవతల వ్యక్తిలాగా నీతో మాట్లాడు, నువ్వే ఆలోచిస్తున్నావు అన్నట్టు నీకు ఆలోచన పెడతావు. వింటారు అన్నమాట. నేను చచ్చిపోతాను ఇలా మాట్లాడతాడు. అందుకని నువ్వు చచ్చిపో మాట్లాడు. మాట్లాడుతున్నాయా? చిన్న ఎగ్జాంపుల్, యేసు ప్రభు సాతాను ఏమంటాడు? ఈ రాయిల్ని రొట్టెగా మార్చుకున్నారు కదా. మనం చదివేటప్పుడు గ్రంథకర్త అలా రాస్తాడు, ఓకేనా. కానీ రియాలిటీగా జరిగిన విషయం ఏంటంటే యేసు ప్రభు ఆకలి వేస్తానని కొండని చూస్తా ఉన్నాడు. ఈ కొండని రొట్టెగా మార్చుకుని తినేది బాగుండు కదా. అర్థమవుతుందా? అలా వచ్చిన ఆలోచనలు. నేను దేవుని కుమారుడే కదా, దుర్గస్ పని అయిపోతుంది కదా, అనేసి కాపాడదు కదా, అలా ఆలోచనలు చేస్తాడు. మనకు అర్థం అవడం కోసం గ్రంథకర్త అలా రాస్తాడు. నా మాట్లాడుతున్నాయా? సరే అండి, ఇన్నాళ్ళు మీరు బ్రతికారు కదా, సాధారణ మీద మాట్లాడుతూ వచ్చాడు కదా. ఎస్ సార్ నో? ఎలా మాట్లాడండి వచ్చి? ఎలా మాట్లాడొచ్చి? గ్రేసమ్మ గారు చిన్న గ్రేసమ్మ వస్తుంది రాగానే ఒక ముట్టికి ఇచ్చి అని మాట్లాడా? అలా మాట్లాడతారా? ఎలా మాట్లాడతారంటే నెల ఆరంభం అయిపోయింది, చాలా ఖర్చులు ఉన్నాయి, దశభాగం వచ్చే నెల ఇద్దాంలే, అంతేగాని సాదా ఎలా మాట్లాడు? ఏమిస్తాను దశభాగం దాచిపెట్టేసుకో ఈ నెలకి అని మాట్లాడు. నీకు ఆలోచన కలిగేస్తాడు. ఖర్చులు చాలా ఉన్నాయి. ఓకే, సరే, థ్యాంక్ యూ. కొంచెం అక్క, మీ శాలరీ ఎంత అక్క? అడగొచ్చు. ఎంత అక్క? 30 కదా, 30,000. వచ్చే నెలలో కల్లా ప్రభావం ప్రవచిస్తున్నాను, మల్టిపుల్గా ప్రమోషన్ వచ్చింది కాక. దట్స్ సో యాక్చువల్గా మీ అకౌంట్లో కూడా 30,000. కానీ మీరు ఎలా బ్రతకాలంటే 30,000 మైనస్ 10%. ఎంత? 27,000. అంటే అసలు శాలరీ పడకముందే మనకి ఏమన్నా ఆలోచన తెలుసా? నా శాలరీ 27,000 మాత్రమే. ఎందుకు? దశభాగం ఎవరిది? ఫస్ట్ నువ్వు కట్టాల్సిన ఈఎంఐ కాదు, ఫస్ట్ కట్టాల్సిన ఈ రూమ్ రెంట్ కాదు, ఫస్ట్ ప్రభు వారిగా నువ్వు తీసి పెట్టేసేది. తెలుసులో? ఓకే, థ్యాంక్ యూ. మీకు అర్థమవుతుంది? ఓకేనా? అర్థమవుతుందా? అసిస్టెంట్ లోని శాలరీ ఎంతమ్మా? ఇప్పుడు మార్పు రావాలి. శాలరీ ఎంతమ్మా? 25. ఓకే, ఇది మాకు ఇచ్చిన రికార్డ్. కానీ ప్రభువారికి ఇచ్చిన ఎంత? అర్థమవుతుంది కదా? నా మాట అర్థమవుతుంది కదా?
సో నేను శాలరీ రాగానే దశమ ప్రభావం పక్కన పెట్టేసాను. నేను చెప్తాను, ఈ రోజు నుంచి గమనించండి, మీరు ఫినాన్షియల్గా చాలా గ్రో అవబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రైజ్ ది లార్డ్. మరి ముఖ్యంగా ఇవ్వడం విషయంలో సంఘంలో మనం బయట ఎక్కువ, నువ్వు దేవుని యొక్క సోలో ఉండు. నేను చెప్పిన ఒక మాట మళ్ళీ గమనించండి, నువ్వు సంఘంలో కన్నా సంఘం అవతల ఇంకా ఎక్కువ దేవుని దృష్టి పెట్టు. ఎందుకు తెలుసా? లోకంలో పాపులతో సంపద బయటే ఉందండి. హలో, ప్రభు వారు మనకి ఇచ్చిన హక్కే తెలుసా? వాళ్ళ సంపాదన అంతా మనదేనండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకరోజు జెస్సీ డూప్లాంటిస్ గారు వెళ్తున్నప్పుడు ఒక చిన్న పీస్ ఆఫ్ ల్యాండ్ చూపించి ప్రవరు కొనుక్కోరు అన్నారంట. చెత్త ప్రభు, చెత్త ఎవరైనా కొంటాడా అని కొనలేదంట. సంవత్సరం తర్వాత ఆ రేటు, ఆ ల్యాండ్ ఖరీదు తెలుసా? అప్పుడు మనోడు ఎంత అయితే కొందామని కూడా దానికి ఇంటూ 1000 రెట్లయిందంట. హలో హలో, మీరు టీవీ చూస్తామంటే, యూట్యూబ్ చూస్తామంటే ఒక ఆయన సెలబ్రిటీకి చెప్పారు, ఈ శంషాబాద్లో ఏరియా నువ్వు స్థలం కొనుక్కొని చెప్పారు. అయితే కొంచెం అర్థం చేసుకోండి, భయంకరంగా ఉంటుంది. కానీ అయితే డ్రైవర్ ఆపేసి, సార్ ఇక్కడ మీరు యూరిన్ వెళ్ళండి సార్ అన్నారండి. మనం వెళ్ళిన తర్వాత, చూడండి సార్ అసలు ఈ భూమిలో పోతలేదు, ఈ స్థలం ఎవరైనా కొంటారన్నారంట. ఎన్నో 10 years బ్యాక్. ఇప్పుడు శంషాబాద్లో ఒక ప్లేస్ కొనాలంటే కోట్లు ఖరీదు. అప్పుడు 100 ఎకరాలు 10 లక్షలు ఇస్తానంట. ఎంత? ఇప్పుడు అదే వ్యక్తి 10 లక్షలు పోతే పోయినాయి అని కొనేస్తుంటే ఇప్పుడు ఏమైపోయింది? హలో, సరే మేము చిన్న సీక్రెట్ చెప్తున్నాం. ప్రభు వారికి ఏది చెప్తారో దాన్ని చెప్పు ఆలోచన కొనేసి కొనమంటే, ఎవరికైనా ఏదైనా ఇవ్వంటే ఏం ఆలోచన ఇచ్చేసి. ఎక్కడైనా సరే సరే నేను ముగిస్తున్నాను. సంవత్సరానికి తేనె ఎక్కడ దొరికిందండి? ఎక్కడండి? ఎక్కడ ఎక్కడ? కొండ మీద దొరికిందా? చెట్టు మీద దొరికిందా? అంటే ఒక జంతువు చనిపోయి ఆ జంతువు శరీరం అంతా వెళ్ళిపోయి మొత్తం ఎముకలు ఉంటాయి కదా, ఆ ఎముకల్లో తేనె దొరికిందండి. ప్రైజ్ లార్డ్. ఎవరైనా అక్కడికి ఎదుగుతారా? ప్రైజ్ లార్డ్. నేను ప్రవచిస్తున్నాను, ఈ రోజు మొదలుకొని ఎక్కడైతే డబ్బులు ఉంటాయో అటు పోయి ప్రభువుని నడిపించుగాక. ఏది నువ్వు కొనాలనుకుంటున్నావో ప్రభు వారు నడిపించును పొందుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్లీజ్ దేవుని చాలా సహోదరుని ఈ నెల, ఈ యొక్క సెప్టెంబర్లో ప్రభు వారు చాలా ఫినాన్షియల్గా పైకి లేపుతారండి. హల్లెలూయా. కొంతమందికి ఇది ఈ కోర్స్ చేస్తాం, ఈ కోర్స్ చేస్తాం, అంతా వేస్ట్ అంటారేమో. ప్రభు ఏమనుకో, ఆ కోర్స్ అనుకో అన్ని ముసుగు చేసి. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా మాట్లాడుకోతున్నాయా? ఇన్ ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ యాజ్ ఎ హోల్ చర్చ్ విల్ ప్రాస్పర్ సో మచ్. గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఓకేనా? I pray and prophesy that you will sleep on the money in Jesus' name. ఎవరు గుర్తా? పాస్టర్ గారు, మాకు వెండి వద్దండి, బంగారం వద్దండి. మేము చూడండి పాస్టర్ గారు, చొప్పులు వేసుకోం పాస్టర్ గారు, బంగారం పెట్టుకోమండి. పరలోకం వెళ్ళిపోతే చాలా భయపడిపోతుంది, ముందే చెప్పేస్తున్నాను. ఎందుకంటే పరలోకం మొత్తం అంతా బంగారపు రోడ్లు మాత్రం ఉంటాయి. అప్పుడు ఏం చేస్తావు? ప్రభు 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 అంటే ప్రభు నీకు చెప్పాలి, అయితే నరకానికి వెళ్ళమని చెప్పాలి నీకు. ప్రైజ్ ది లార్డ్. వెండి, బంగారం ఇవన్నీ నీ కొరకు ప్రభువు పెట్టిందండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఐ థింక్ ఐ కెన్ యూజ్ దిస్ ఎగ్జాంపుల్, రైట్? నేను చెప్పాను ఎగ్జాంపుల్ వాడతాను అనేసి. మా ఆవిడ కొద్ది రోజుల క్రితం మా వాడిని చూసి, నాన్న బంగారం, నాన్న బంగారం, నాన్న బంగారం అంటావు అనమాట. మీరంతా మీ పిల్లలు బంగారం బంగారం అంటారు. ఎస్ సార్, నా బంగారం కొండ అంటారా? నేను అన్నాను, అంత చీపు చూస్తా అన్నాను నేను. ఏంటిది అంత? ప్రభువారేమో నేను ఆయన రూపంలో ఆయన పోలిక చేస్తే నువ్వేమో అన్ని పక్కన పెట్టేసి బంగారం బంగారం ఎత్తుకుంటా ఉన్నావు. ఇప్పుడు బంగారపు విలువ ఎక్కువ, నీ విలువ నా విలువ ఎక్కువ. హలో, ఇంకోసారి బంగారం అన్నప్పుడు ఆలోచించాలి, ఈ మాట గుర్తురాలి నీకు.
బంగారం కాదు ప్రభువా, నువ్వే ప్రభువా, నువ్వే ప్రభువా, నీ రూపమే ప్రభువా, నీ పోలికే ప్రభువా. ఏమన్నా అర్థమవుతుందా? అంటే మనకు కూడా మెంటాలిటీ ఏంటి తెలిసే, మనుషుల కానీ బంగారం ఎక్కువ అనే ఆలోచన కలిగిస్తుంది పెద్దలందరూ. అది తప్పండి. బంగారం కన్నా నీ విలువ, నా విలువ ఎక్కువ. ప్రైజ్ ది లార్డ్. మనలో నా బంగారం నడుస్తాం మనం. ఇక్కడ ఒక 1 గ్రాము, 10 గ్రాములు, 100 గ్రాములకే నువ్వు 5 బాబు నా దగ్గర బంగారం పనులకు కూడా మొత్తం వీధులన్నీ బంగారం ఉందో అంటే హల్లెలూయా. రోడ్డు మీద డాబర్ చూస్తాం, పనులు కూడా బంగారం చూస్తాం డాబర్ లాగా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దేనైతే ఇలా రోడ్లో చూస్తున్నాడు, నువ్వు దాన్ని చాలా చాలా ప్రెషర్ చేస్తున్నావు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీకు హెల్ప్ చేస్తున్నాను. దేవుడు ఏ విధంగా చూస్తాడో నువ్వు చూడాలి. బైబిల్ అన్నమాట, దేవుడు లోపల ఉన్న మనస్తత్వం చూస్తాడు, బయట ఉన్న రూపం కన్నా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వ్యక్తి వచ్చాడు అనుకోండి, వస్త్రాన్ని చింపేసిన దగ్గరికి, నువ్వు కూడా ఓ నన్ను అంటావా? ఇలా ముక్కు మూసుకొని అంటావా? హలో, ఏమో దేవునితో నీకు దర్శనం ఇవ్వడం వచ్చిందేమో ఆ రోజు. ఆ వ్యక్తి నేను చూడగానే నీకు చెక్ తీసుకొచ్చాడేమో, నాకు అర్థం కావట్లేదు సార్, నేను వెళ్ళిపోతాను భారతదేశం విడిచిపెట్టి, ఈ చెక్ మీరే పెట్టుకోండి సార్ అని తెచ్చాడేమో. హలో, ఏమైనా అర్థమవుతుందా? నువ్వు మనుషులను వాళ్ళు వేసుకున్న వస్త్రాలను బట్టి నువ్వు చూడక ప్రభు యొక్క రక్తంతో వాళ్ళని చూడు. ప్రైజ్ ది లార్డ్. పేదవారైనా, ధనవంతులైన, రోగులైన, ఆరోగ్యవంతులైన వీళ్ళందరూ ప్రభు యొక్క బిడ్డలండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అనారోగ్య వ్యక్తులను చూసినప్పుడు 1 కిలోమీటర్ దూరం నడుస్తూ ఉంటాం. ఓకే, నా ప్రభు అలానే నేను చూసి నడుచుంది కాక ఎలా ఉంటుంది? మనము వారి పరిస్థితి కూడా వెళ్తలేదు కాబట్టి ఇవన్నీ మనకు హాయిగా కనపడుతూ ఉంటాయి. ఓకే, కానీ నువ్వు ఎప్పుడైనా ఎవరైనా అలాంటి వ్యక్తిని చూస్తున్నప్పుడు అరే నా వారు అంటూ వారి మీద నువ్వు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే ఓకే సరే, నేను ఐఎమ్ అవుట్ ఆఫ్ టైం. నేను వాక్యం ముగించేసాను. జస్ట్ రిహార్సల్ కోసం. సాధన అగ్ని బాణం ఏంటిది? అబద్ధాలు. నువ్వు ఉపయోగించే ఆయుధం ఏంటిది? విశ్వాసం అండ్ గాలు. దాన్ని ఎలా ఉపయోగిస్తావు? అంటే ఎలా పలుకుతావు? స్కూల్లో నీ ర్యాంక్ తక్కువ ఉందేమో, కానీ రిపోర్ట్ ఇచ్చిన ప్రతిసారి నువ్వు ఏం చెప్పాలి? సార్ ఈ క్లాస్ టాప్ నేనేం చెప్పాలి. హలో, నీ శాలరీ తక్కువ ఇస్తున్నారేమో చూడ, అబ్బా ఈ కంపెనీ నేనే సీఓ అని చెప్పాలి. ఎవరు అర్థమైంది నేను చెప్పే మాట్లాడి? హల్లెలూయా. నేను ప్రవచిస్తాను, ఎక్కడైతే ఏ ఇళ్లలో ఏ కంపెనీలో మీరు పని చేస్తున్నారో ఆ ఇల్లు మీదవును గాక, ఆ కంపెనీ మీదవును గాక. అంటే వాళ్ళు నష్టపోతే ఎవరని నీకు వాళ్ళు ఏమన్నా సార్ ఈ నాకు ఇల్లు చాలా నువ్వు పెట్టుకొని చెప్పాలి నీకు. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రభు అడుగు, ప్రభు తీసుకోమంటే వద్దని అడుగు, నువ్వు కంగారు చేసుకోక. ప్రైజ్ ది లార్డ్. వింటారు అన్నమాట. దీని గురించి మా తర్వాత మాట్లాడుతాం. ఓకే, నుంచి ఉందాం అందరూ. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. మీరు ఇంకా చదవచ్చండి ఈ థర్స్డే ర్యాప్సడీ, అలాగే లాస్ట్ వీక్ ఫ్రైడే ర్యాప్సడీ కూడా మీరు చదవండి. మీరు ఏదైతే చెప్పాలనుకున్నావో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. రబహ సోహో శిబా బాబా ఓ లిబహ సోకు రదడ బాంది ఇలిబో సోద రదడ బహ సోకు శిబా రదడ బాంది ఇలిబో రదడ బహ సోద రదడ బాంది ఇన్ జీసస్ నేమ్. సో ఇక్కడ ఉన్న వారైనా ఆన్లైన్లో వీక్షిస్తున్న వారైనా ఎవరైనా సరే ఇంకా యేసు ప్రభు వారిని మీకు సొంత రక్షకులుగా ప్రభువుగా మేము అంగీకరించలేదు అంటే నా తర్వాత ఈ యొక్క మాటలు మీరు చెప్పొచ్చండి. దేవుని యొక్క జీవం మీరు పొందుకుంటారు. ఓకేనా? యేసు ప్రభువా, నీవు నా కోసము చనిపోయి తిరిగి లేపబడ్డావని హృదయపూర్వకంగా నేను విశ్వసిస్తున్నాను మరియు నోటి ద్వారా ఒప్పుకుంటున్నాను. నా జీవితానికి నీవే రక్షకుడు అని, ప్రభువు అని అంగీకరిస్తున్నాను. ఆమేన్. ఈ మాటలు చెప్పిన దేవునికి జీవం పొందుకున్నావు. నేను ఈ కోసం ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న వారికి ప్రార్థిస్తున్నాను.
నువ్వు ఇంకా పరిశుద్ధాన్ని పొందుకోలేదేమో, ఇది నీ యొక్క సమయము. ఈ సమయంలో పరిశుద్ధాన్ని పొందుకొందు గాక నీకోసం ప్రార్థిస్తున్నానండి. తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామమున వాటి ఆత్మచేత నింపబడును గాక. సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీకే చెల్లించుకుంటూ యేసు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్ 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 హల్లెలూయా. సో మనం అందరము దేవుని గణపరుస్తూ మన యొక్క దశమ భాగము, అదే విధంగా మన యొక్క పార్ట్నర్షిప్ ఆర్మ్స్ ఉన్నాయి. ఓకేనా, బిలీవర్స్ లవర్ టీన్స్ మినిస్ట్రీ అనే ఒక పార్ట్నర్షిప్ ఆర్మ్, ఒకటి హీలింగ్ స్కూల్ ఒకటి, హీలింగ్ స్ట్రీమ్స్ ఒకటి, ర్యాప్సోడీ ఒకటి. సో మీరు ఏం చేయగలుగుతారంటే ఈ యొక్క ప్రోగ్రామ్స్ అన్ని ముందుకు వెళ్ళడానికి, ఈ యొక్క ప్రోగ్రామ్స్ ద్వారా దేవుని యొక్క రాజ్యం విస్తరించడానికి, ప్రజలు రక్షణలో రావడానికి మీరు వీటికి కూడా మీరు మీ యొక్క ధనం ఇచ్చి దాన్ని ముందుకు పంపించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, yes చందు.